హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏమంటే నాకు ఒక కమెంట్ వచ్చింది. ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ డ్యూక్ 250లో క్విక్ షిఫ్టర్ ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, సౌండ్స్ వస్తున్నాయని చెప్పి. సో ఈరోజు మీకు నా బండిది ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది, దాన్ని కూడా వీడియో వేస్తాను. సో ఈరోజు మీకు నేను క్విక్ షిఫ్టర్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్తాను. యాక్చువల్గా క్విక్ షిఫ్టర్ యూజ్ చేసేది ట్రాక్స్లోనే. మనం స్ట్రీట్స్లో యూజ్ చేస్తే క్విక్ షిఫ్టర్ అంత ప్రాపర్గా వర్క్ చేయదు, సౌండ్స్ 100% వస్తాయి. యాక్చువల్గా అయితే స్ట్రీట్స్లో మనం హై ఆర్పిఎంలో నడపము, సో అందుకు క్విక్ షిఫ్టర్ సౌండ్ అయితే 100% వస్తుంది. అదే మీరు ట్రాక్లో కానీ లేదంటే బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు హైవేస్లో కానీ నడిపి చూడండి, 100% మీకు జీరో నాయిస్, చాలా స్మూత్గా అయితే వర్క్ అవుతుంది. నేను చూపిస్తాను మీకు. సో చూడండి, నేను నా బండిలో అయితే క్విక్ షిఫ్టర్ ఎప్పుడు ఆన్లోనే పెడతాను. క్విక్ షిఫ్టర్ మీరు ఇంకా యాక్చువల్గా అయితే ట్రాక్స్లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు. యాక్చువల్గా యూజ్ అయ్యేది ట్రాక్లలోనే, మనం స్ట్రీట్స్లో యూజ్ చేస్తే 100% సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను హైవేలో క్విక్ షిఫ్టర్ ఎలా వర్క్ అవుతుంది అనేది. లెట్స్ గో. క్విక్ షిఫ్టర్ అయితే టెస్ట్ చేద్దాము ఎలా వర్క్ అవుతుందో. నాది ఫస్ట్ సర్వీస్ అయితే నాకు చాలా తక్కువ పడింది, 1600లో నా ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. కాకపోతే ఆ వీడియో వేయలేకపోయాను నేను. సో లెట్స్ గో. యాక్చువల్గా ఈ చిన్న బండ్లకి క్విక్ షిఫ్టర్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే యూజ్ చేయకూడదు, ఫస్ట్ గేర్లో యూజ్ చేయకూడదు. యాక్చువల్గా అయితే సెకండ్ గేర్ నుంచి క్విక్ షిఫ్టర్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ క్విక్ షిఫ్టర్ అంత అడ్వాన్స్డ్ క్విక్ షిఫ్టర్ అయితే కాదు, ఇది సూపర్ బైక్స్లో వచ్చే క్విక్ షిఫ్టర్ అయితే కాదు. ఇది చాలా బేసిక్ క్విక్ షిఫ్టర్. సో నేను చూపిస్తాను మీకు ఎలా ఇది వర్క్ అవుతుంది అనేది. ఫస్ట్ గేర్లో అయితే మనం క్విక్ షిఫ్టర్ యూజ్ చేయలేము, క్లచ్ పట్టుకొని గేర్ వేసుకోవాలి. అండ్ సెకండ్ గేర్కి కూడా సేమ్ క్లచ్ పట్టుకొనే గేర్ వేయాలి. ఆఫ్టర్ సెకండ్ నుంచి మీరు వితౌట్ క్లచ్ మీరు క్విక్ షిఫ్టర్కి యూజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను. క్లచ్ పట్టుకుండే అవసరమే లేదు, ఇట్లాంటి చోట్ల మాత్రమే క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం వస్తుంది, లేదంటే క్లచ్ పట్టుకుండే అవసరం అయితే 100% లేదు. మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి.
బ్రేకింగ్ నెక్స్ట్ లెవెల్. ట్రాక్ కి లేదంటే హైవేస్ కి వెళ్ళినప్పుడు 100% మీకు పిక్చర్ అనేది ప్రాపర్ గా క్లీన్ గా దొరికేది దీంట్లో. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాది ఇంకో ఛానల్ ఉంది, ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి అఫ్రాన్ డైలీ వాక్, దాంట్లో డైలీ వాక్ మాత్రమే వస్తాయి. ఇంకొకటి అన్నది షుయేబ్ అన్నది, జస్ట్ షుయేబ్, దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 లింకులు మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బెస్ట్ కంటెంట్ వస్తుంది. షుయేబ్ అన్న ఛానల్ అయితే కార్స్ అండ్ బైక్, అన్న దగ్గర మిట్సుబిషి సిడియా ఉంది. దాంట్లో మీకు మిట్సుబిషి సిడియా లవర్స్ ఎవరైతే ఉన్నారో, మిట్సుబిషి లవర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ వస్తుంది ముందర. ఇంకోటి మీకు అన్న దగ్గర GD650 ఉంది. GD650 కూడా కంటెంట్ మీకు చాలా అన్న ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాడు, పోయి ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు బాయ్.